కొంచెం సిల్వర్దుర్గ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఏవిఎస్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి మేడం గారికి స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో స్టూడెంట్స్ ఈరోజు మనకు ఏమి స్పెషల్ అంటే అదేవిధంగా మన ఇంట్లో మనకి ఒకేషనల్ వృత్తి విద్య ఉపాధి దాని కోసం మేడం గారు పదే పదే మన కోసం జాబ్ కోసం నేను మేడం గారిని అడుగుతూ వచ్చాను. దానికి చెప్పడానికి మేడం గారు మీకు గైడ్ చేయడానికి మేడం గారు వచ్చారు. చాలా సంతోషం. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ సార్. సో సిల్వర్దుర్గ కాలేజ్ మనకి ఎంతో దూరం లేదు. సారు దక్షత దీక్షతో కేవీఆర్ కాలేజ్ కూడా ఇప్పుడు ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా చేస్తున్నారు సార్ గారు. పోయిన వాళ్ళే అంటే మన ఏరియాలో జరిగిన వాళ్ళే వీళ్ళందరూ. సో అలాంటి కళాశాలలో సార్ చిత్తుగా ఉంటూ నడిపిస్తున్నారు. వారికి నిజంగా సార్తో పాటు నేను ఒక 4-5 ప్రోగ్రాం కూడా కలిసి చేశాను. తర్వాత మేడం గారు సెట్టు సిఇఓ అండ్ డిప్లొమా మనకు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రెండింటినీ మేడం గారు హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతి విషయంలో మనము మన అక్కడ జరిగే కార్యక్రమం మనం వెళ్ళాము. సో ఈ ఉద్యోగం కూడా బాగా చేస్తున్నాం మనము. సో అందరికీ స్వాగతం పలుకుతూ వాటి తెలియజేసి మనకి మీకు జాబ్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్తున్నందుకు మనము ఈ వీరి యొక్క జయంతి జరుపుకుంటాం మనం. సో ముఖ్య ఉద్దేశం ఇక్కడ మీలలో నిగూఢంగా దాగి ఉన్న శక్తిని బయటికి తీసి మా మీన్స్ టీచర్ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని నాశనం కావాలని కోరుకోదు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమే మేము సహాయ కృషి చేస్తూ ఉంటాము. బహుశా మన సార్లు మీకు ఫోన్ చేయడం ఇవన్నీ చేస్తుంటాం. మీరు ఈ స్కిల్స్తో అనుకోవచ్చు, కానీ అది మీ భావికి మీ భావి తరాలకు కూడా అది మంచి రాజమాన వేస్తుందని మీ తర్వాత తెలుస్తుంది. సో ఉన్న టయాన్ని దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు జీవితంలో మంచి గమ్యాన్ని మంచి స్థానాన్ని ఆక్రమించాలని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు మనకు గెస్ట్గా వచ్చిన ఏవిఎస్ కుమార్ గారిని ప్రసంగించడంగా కోరుతున్నాం. ప్రిన్సిపల్ గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు సిఇఓ సిల్పూర్ దీప్తి మేడం గారికి, విజయసాయి ఇతర అధ్యాపకులు మీకు అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే, అవునా? ఆ బర్త్డేని మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్ అడల్ట్స్ చిల్డ్రన్ కాదు, ఎల్ఎస్ కాదు, మధ్యలో మీరంతా టీనేజర్స్ 16, 17, 15 కదా. సో కాబట్టి మీరు ఆ చిల్డ్రన్ ఏజ్ నుంచి వచ్చారు, చిల్డ్రన్ నుంచి వచ్చి ఈ ఏజ్కి వచ్చారు. సో కాబట్టి మీరు కూడా ఈరోజు చిన్నపిల్లలు ఏ విధంగా బాల్యం ఏ విధంగా గడిపాము, ఏ విధంగా ఆనందించాము. ఎందుకంటే బాల్యం తిరిగి రాదు.
వస్తుందా? రాదు. ఈ రోజు గడిచిపోతే రేపు మళ్ళీ ఈ రోజు వెనక్కి రమ్మంటే రాదు. సో జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని 1889లో జన్మించినటువంటి ఈయన 1964 వరకు జీవించారు. దాదాపు 1930 నుంచి 47 వరకు స్వాతంత్రంలో పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలు కొనసాగించారు. మహాత్మా గాంధీతో కలిసి శాసన ఉల్లంఘన అయితేనేమి, సాంఘిక సంస్కరణ ఉద్యమం అయితేనేమి, క్విట్ ఇండియా ఉద్యమాలందరూ కూడా పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత 1947 ఇండిపెండెన్స్ వచ్చినాక తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, తొలి ప్రధాని. ఓకే, సో ఆ తర్వాత ఆమె కుమార్తె ఎవరు? ఆయన కుమార్తె జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఎవరు? ఇందిరాగాంధీ. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా దేశ ప్రధానిగా పనిచేశారు. ఆమె కుమారుడు ఎవరు? ఇందిరాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. మరియు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ నివేశ్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ మరియు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మేడం గారికి మరియు సీనియర్ లెక్చరర్ గారికి మరి ఇక్కడ విద్యార్థులందరికీ చిరశ్రేయ శుభాకాంక్షలమ్మా. ఈరోజు మనం ఇంత గొప్ప కార్యక్రమం జరుపుకున్నామంటే వారు దేశానికి కానీ స్వాతంత్ర ఉద్యమంలో చేసిన పోరాటం కానీ వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. మొట్టమొదటిగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు 1929 సంవత్సరంలో నవంబర్ 14న జన్మించారు. వారు ఇంట్లో ధనికులైనప్పటికీ వారు ఎందుకంటే 15 years విద్యను అభ్యసించి ఆ తర్వాత ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత